కరీంనగర్ హుస్నాబాద్ మార్కెట్ యార్డ్ ను మంత్రి పొన్ను ప్రభాకర్ పరిశీలించారు. మార్కెట్ యార్డ్ ఆవరణలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తో కురిసిన వానలకు రైతులు తీవ్రంగా నష్టపోయారని, వేలాది మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసిపోయిందని అన్నారు. రేపు సీఎం రేవంత్ హుస్నాబాద్ పరిధిలో ఏరియల్ సర్వే నిర్వహిస్తారని, రైతులెవరూ కూడా ఆందోళన చెందవద్దని తెలిపారు. కరెంట్ గారు ఉన్నారు, మార్కెట్ ఎంపీ ఉన్నారు, మీరు మొక్కజొన్నకు సెంటర్ ఉన్నది. నేను మార్కెట్ యార్డ్ ఉన్నా. అయితే 18 క్వింటాల్లో ఎకరాకు ఉందట. కారణంగా ఊహించనంత అంటే కొన్ని సంవత్సరాలుగా ఎరుగనటువంటి వాన హుస్నాబాద్ నియోజకవర్గంలో పడ్డది. 3 జిల్లా పరిధిలో ఇక్కడ మార్కెట్ కమిటీలో ఉన్న ధాన్యం 100 మెట్రిక్ టన్నులు కొట్టుకపోవడము, 1000 మెట్రిక్ టన్నులు ధాన్యం తడవడము. ఇది కాక రోడ్ల మీద వచ్చినటువంటి ధాన్యం కూడా కొట్టుకపోవడము, పొలాల్లో నీళ్లు వచ్చి మునిగి నష్టపోయినటువంటి ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నోటీస్కు, అధికారుల నోటీస్కు జిల్లా కలెక్టర్ గారు కూడా నేను కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. అందుకే తడిసిన ధాన్యాన్ని వెంటనే బారదానికి కొనుగోలు ప్రక్రియ స్టార్ట్ చేసినాం. రైతులు ఎవరు ఆందోళన చెందే అవసరం లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి అన్ని రకాల చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా రమ్మని కోరిన వారి ఏరియల్ సర్వేలో భాగంగా ఈ ప్రాంతాన్ని కూడా సందర్శిస్తారు. వారిని ఇక్కడ కూడా ప్రత్యక్షంగా రావడానికి కూడా కోరుతా ఉన్నా. ఇక్కడ నేను కూడా ఇక్కడనే ఉండి ఇప్పుడు చిగురుమామిడి కానీ, కోహెడ కానీ, అదేవిధంగా అక్కన్నపేట కానీ, భీమదేరపల్లి కానీ, ఎల్కతుర్తిలో, సైదాపూర్లో జరిగిన నష్టం, కొన్ని బ్రిడ్జిలు కొట్టుకపోవడం, కొంత ప్రాణ నష్టం జరిగింది. రాష్ట్రంలో ప్రాణ